Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another video. Last month ఇంట్లో వరుస పెట్టి అందరికి పిల్లలతో సహా జలుబులు దగ్గులు తర్వాత ఫీవర్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆ టైంకి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా సిక్ అయ్యారనమాట. సో అలాగా ఒకరు రికవర్ అవుతున్నారు అనగా ఇంకొకరికి వచ్చేసింది ఫీవర్. అలాగా ఒకరి తర్వాత ఒకరికి ఒక 6 month అయిపోయిందనమాట. ఆగస్ట్ అంతా కూడా మాకు. సో అందుకని వీడియోస్ అంత రెగ్యులర్గా అసలు వీడియోసే తీయలేదు నేను. సో ఇప్పటి నుంచి కొంచెం టైం తీసుకుని వ్లాగ్స్ అనేవి షూట్ చేస్తాను. కమింగ్ టు ద వ్లాగ్, నాకు అత్తమ్మ కొన్ని బుక్స్ తెచ్చింది. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు రాసిన బుక్స్. సో అందులో నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రార్థన మెట్లు చదువుతున్నాను. ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గాయకొనవలెనని వారికి బోధించును. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు వినిపించాను. ఒక్కసారి చేసిన ప్రభువు వంచెను. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరకను అని ప్రభువు సెలవిచ్చాను. నీ వద్దకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును. మీకు బ్యాక్గ్రౌండ్లో పాటలు వినిపిస్తున్నాయి కదా, అది సతీష్ కుమార్ గారిది శాటిలైట్ చర్చ్ అనమాట. సో దగ్గరలో పెట్టారు. సో రోజు వినిపిస్తూ ఉంటాయి ఇలా పాటలు. వాక్యం కొంచెం లైట్గా వినిపిస్తుంది. ఇలా వింటుంటే నాకు మా ఊరు గుర్తొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఏంటంటే సాయంత్రం 6 ఆ టైంకి పాటలు పెడుతూ ఉంటారు అనమాట. అరౌండ్ ఉన్న చర్చెస్ అందరూ కూడా పాటలు పెడుతూ ఉంటారు. భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ పాటలు మనం వింటూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా వాక్యం వింటూ. సో ఇట్ రిమైండ్ మీ మై ఊరు అనమాట. అండ్ ఆ బుక్ చదువుతున్నప్పుడు ప్యాకేజ్ కూడా వచ్చింది అమ్మ దగ్గర నుంచి. ఇందులో బోల్డ్ అండ్ పంపించింది. ఇందులో కొన్ని స్నాక్స్ పిల్లలకి అండ్ అలాగే పులస చేప వచ్చేసి మా మామయ్య తీసుకొచ్చారు. ఇది నేను మీకు షార్ట్లో చెప్పాను కదా. అసలు పులస చేప ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుంది. అండ్ అమ్మ ఒక క్రోచెట్ పంపించింది. దాన్ని కూడా నేను డోర్కి హ్యాంగింగ్ చేశాను. నాకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్, ఊల్ వర్క్స్ చాలా ఇష్టం. ఈ క్రోచెట్ మేక్ చేయడం అంటే చాలా ఇష్టము. అంటే టైము రావట్లేదు అవి నేర్చుకోవడానికి, అవి చేయటానికి. బట్ ఒకరోజు చెయ్యాలి అన్న ఒక విషయం ఉందన్నమాట. ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా అయినా చెయ్యాలి అని నేర్చుకోవాలి అది కూడా. రీసెంట్ టైమ్స్లో ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకున్నాము. అంటే హెల్తీ ఈటింగ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. సో మా హస్బెండ్ అయితే కొంచెం డైట్ చేస్తున్నారు. సో ఆయన కోసం జొన్న రొట్టె చేస్తున్నాను. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ అనిపించింది, కానీ చేస్తూ ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే చేయగలుగుతున్నాను. అయితే మొన్న అత్తమ్మ వచ్చినప్పుడు ఊరు నుంచి కూడా కొన్ని తెప్పించుకున్నాను ఇలాంటి పిండిలు. అంటే ఈ జొన్న రొట్టె చేయడానికి ఒక పిండి, తర్వాత రాగి జావలో ఇంకొన్ని మిల్లెట్స్ కూడా కలిపి అదొక పిండి, అలాంటివన్నీ తెప్పించుకున్నాను. మునగాకు, తర్వాత కరివేపాకు, తర్వాత వేపాకు, ఇవన్నీ ఎండబెట్టినవి అనమాట. సో ఎండబెట్టినవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇవన్నీ ఎలా యూజ్ చేస్తున్నా అన్నది నేను ఫర్దర్గా వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ జొన్న రొట్టెకి కొన్ని టిప్స్ ఉన్నాయండి. అవి ఫాలో అవుతే ఈజీగా కూడా మనము జొన్న రొట్టెని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంత పిండి తీసుకున్నాం అనుకోండి, వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉండకూడదు, అలా సెమీగా కూడా ఉండకూడదు. బాగా హాట్ వాటర్ వేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఫస్ట్ పిండిని స్పూన్తోని కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత బాగా నీట్ చేయాలి. బాగా నీట్ చేస్తూ ఉంటే పిండి కొంచెం నీళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి పిండి ముద్దలాగా తయారవుతుంది. దాన్ని వేడిగా ఉన్నప్పుడు మనం మంచిగా చపాతీ దాని మీద మనం పెట్టి మంచిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీళ్ళు అనేవి బాగా వేడిగా ఉండాలి. వేడి నీళ్ళు కొంచెం ఉప్పు వేస్తాం మనము. ఉప్పు వేసిన నీళ్ళతోనే మనము నెక్స్ట్ పిండిని పెనం బాగా హీట్గా ఉండాలి. మనము చపాతీ వేసేటప్పుడు ఆ పెనం అనేది బాగా హీట్ ప్రాసెస్లోనే ఉండాలన్నమాట. అప్పుడు మనము ఈజీగా మనము జొన్న రొట్టెని కాల్చుకోవచ్చు.
ఇది ఎక్కడ తెలుసుకున్నానంటే రోడ్ సైడ్ ఆంటీ వాళ్ళు ఇప్పుడు అందరూ జొన్న రొట్టెలు చేస్తున్నారు కదా, సో అక్కడ కాసేపు నుంచొని చూశాను అనమాట. ఒక 2 days మా హస్బెండ్ బయట నుంచే తెచ్చుకున్న జొన్న రొట్టెలు. సో అక్కడ నుంచొని అబ్జర్వ్ చేశాను హౌ షీస్ డూయింగ్ ఆల్ అని. సో అసలు వాళ్ళకి చాలా ఓపిక అండి, చాలా పలసగా చేస్తారు. నాకైతే అంత పలసగా రావట్లేదు, ఇప్పుడిప్పుడే కదా, దీనికి బాగా ప్రాక్టీస్ కావాలి అవన్నీ కొట్టి చేయడానికి. సో ఇదండి నా జొన్న రొట్టె స్టోరీ. సో ఇది చిన్న వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను మంచి టాపిక్స్తో. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.